శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 11వ రోజు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11వ రోజు బంగారు చీర అలంకరణలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బంగారు చీర అలంకరణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ఆలయ అధికారులు పూర్ణకుంభం మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి బంగారు చీర అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దంపతులు బంగారు చీర అలంకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. ఆశీషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించినట్లు వెల్లడించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు గాదం చంద్రశేఖర్, వెంకటపద్మ, గాయత్రి రామ్ సౌజన్యంతో ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోటి అప్పలకొండ, నెక్కంటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగళ్ల రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్కా సుమిత్ర, బిరద వీరప్రభావతి, తుమ్మల సునీత, సోమప్రసాద్, స్వాతి, రాజ్ కుమార్, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికలని నెరవేరాలని, అదేవిధంగా పుష్కలంగా పాడి పంటలు పండాలి, ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజల కోసం పనిచేస్తుందో పనిచేసే విధానంలో అమ్మవారి ఆశీస్సులన్నీ ఉండాలని, ఇప్పటికే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో ఇంకా చేయవలసిన ఇవి కూడా పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు అమ్మవారి దేవాలయాన్ని కలగాలని, అదేవిధంగా ఈరోజు చూస్తున్న దేవాలయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కూడా అదే మరి ముఖ్యంగా చూసుకుంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే మనకి బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం కాకినాడలో ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారి దేవాలయానికి చాలా అమ్మవారి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావిస్తారు. ఏదైతే అమ్మవారిని కోరుకుంటారో కోరికలను నెరవేర్తని పెద్ద నమ్మకం. ఈ దసరా టైంలో ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు ఈ ఉత్సవాలకి. అందరూ కూడా చైర్మన్ గారు బాబ్జీ గారు కానీ, కొత్తగా నియమించిన మెంబర్స్ కానీ, డైరెక్టర్ గారు అందరూ కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో అప్పటికిప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మనకి మైసూరులో అమ్మవారి ఉత్సవాలు జరిగాయి. అందరూ మైసూరు ఉత్సవాలు టీవీలో చూస్తూ ఆనందించేవారు, సంతోషించేవారు. అదేవిధంగా కలకత్తా కాళీమాత ఉత్సవాలు చూస్తే అవి కూడా టీవీలో చూస్తూ ఆనందించేవారు. మీరు మైసూరు కలకత్తా కంటే మించిపోయే విధంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారు దేవాలయంలో ఉత్సవాలు చేశారు. ఈరోజు మైసూరు ఉత్సవాల కంటే మరీ మించిపోయే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈ రోజున అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది దేనికంటే చూశాను, అక్కచెల్లెలందరికీ ఫ్రీ బస్సు ఇచ్చారు కదా, మొత్తం బస్సులన్నీ ఎక్కి చాలా హ్యాపీగా వెళ్ళి తీర్థయాత్రలన్నీ తిరిగి వస్తున్నారు. ఈ రోజున ఆ ఫ్రీ బస్సు ఇవ్వడంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. పక్కన అన్ని అన్నవరం కానీ, ద్రాక్షారం కానీ, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తున్నారు. ఈ రోజున ఆ విధంగా దేవాలయాలన్నీ కూడా ఈరోజు కలకలలాడుతున్నాయి. కూడా ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది దేవాలయాల అభివృద్ధి కోసం.